హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీకెండ్ వ్లాగ్. ఈ రోజు సాటర్డే అండ్ సండే 2 days వ్లాగ్ ని షేర్ చేస్తాను. ఈ రోజు లంచ్ చేసేసరికి ఈవినింగ్ 4 అయిపోయింది. బికాస్ చాలా ఎడిటింగ్ వర్క్ ఉంది, పెండింగ్ వీడియోస్ ఎక్కువ ఉండిపోయాయి. అందుకని అవన్నీ ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి షెడ్యూల్ చేసేసరికి ఈ టైం అయింది. వీడియోస్ రెగ్యులర్ గా పోస్ట్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్ తో నేను కంటిన్యూస్ గా ఈ పని మీద ఉంటున్నాను అనమాట. అందువల్ల కొంచెం ఫ్యామిలీ టైం మిస్ అవుతున్నానేమో అనిపిస్తుంది. నేను బేసిక్ గా ఎవరితోనైనా కాల్ మాట్లాడడం చాలా తక్కువ. ఈ మధ్య అది కూడా లేదు. మా డాడ్ కాల్ మాత్రం లిఫ్ట్ చేస్తాను. బికాస్ నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే టెన్షన్ అయిపోయి మా హస్బెండ్ కి చేసేస్తారు, లేదా ఉన్న పలంగా బయలుదేరి వచ్చేస్తారు. అంత భయం మా నాన్నకి. అందుకనే ఆయన కాల్ మాత్రం లిఫ్ట్ చేస్తాను. బట్ రిమైనింగ్ అత్తయ్యకి కానీ మా పిన్ని వాళ్ళకి ఎవరికి కాల్ చేయట్లేదు. చూడాలి, ఇంకా ఈ వీడియోస్ కంటిన్యూస్ గా షెడ్యూల్ చేసి పెట్టేసి ఆ తర్వాత మంచి ఫ్యామిలీ టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నా. సరే, చాలా మాట్లాడేశాను. ఇంక ఇప్పుడైతే వ్లాగ్ లోకి వెళ్ళిపోదాం. ఇంకిగోండి, ఇదంతా నా ఈవినింగ్ రొటీన్. మంచిగా లంచ్ చేసిన తర్వాత ఇల్లు గుమ్మాలన్నీ నీట్ గా క్లీన్ చేసుకున్నాను. యాక్చువల్ గా ఈ రోజు 7 శనివారాల వ్రతం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా పూజ చేసుకోవాలి కాబట్టి ఇల్లంతా మాప్ చేస్తున్నాను. నార్మల్ డేస్ లో అయితే మండే థర్స్డే మాత్రమే మాప్ చేస్తా. ఇంకా వీకెండ్ కదా, బయట పిల్లలు అయితే గ్రౌండ్ లో ఫుల్ గా ఆడుకుంటూ ఉన్నారు. ఆ డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉందని చెప్పేసి ఇక్కడ మ్యూట్ చేసేసాను. ఇంకా ఇప్పుడు నేను వేస్తున్న ముగ్గు యూట్యూబ్ లోనే చూసాను. చాలా సింపుల్ గా ఉంది, అంటే నాకు వేయడానికి ఈజీగా ఉందన్నమాట. అందుకే ఇదే వేస్తున్నా. ఫైనల్ గా ముగ్గు చూసిన తర్వాత ఎలా ఉందో మీరే చెప్పాలి. అలా ముగ్గు వేసి వచ్చేసరికి గిన్నెలు వెయిట్ చేస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు సర్దుకోవాలి. సర్దిన తర్వాత ఈ ప్లాట్ఫామ్ కూడా క్లీన్ చేస్తున్నా. బేసిక్ గా నాకు కొంచెం ఓసిడి ఎక్కువ. ఎలాంటి ఓసిడి అంటే, ఏదైనా పని చేశానంటే అది పర్ఫెక్ట్ గా A to Z మొత్తం చేయాలి. అనుకున్న వెంటనే ఎటువంటి పెండింగ్ ఉంచకుండా చేసేస్తాను, లేదా ఆ పని జోలికే వెళ్ళను అనమాట. అస్సలు ఇంకే పని చేయకుండా ఆరాంగా కూర్చుంటాను. అలాంటి ఓసిడి నాకు. సో మొత్తానికి నాలా ఎవరైనా ఉన్నారా, లేకపోతే నేను ఒక్కదాన్నే ఇంత? కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. ఇప్పుడైతే టీ ప్రిపేర్ చేస్తున్నా. రెగ్యులర్ గా చేసే నార్మల్ టీ అయితే కాదు, బట్ ఈ రోజు సొంటి టీ ప్రిపేర్ చేస్తున్నాను. ఏం లేదు, జస్ట్ పాలల్లో టీ పొడి, రుచికి సరిపడా పంచదార, యాలకుల పొడితో పాటు ఒక 1.5 టేబుల్ స్పూన్ సొంటి పౌడర్ యాడ్ చేసుకోవాలి. నేను టీలోని చుక్క నీరు కూడా యాడ్ చేయను, అంగా పాలతోనే టీ ప్రిపేర్ చేస్తాను అనమాట. ఈవెన్ మా హస్బెండ్ కి కూడా ఇలానే నచ్చుతుంది. అందుకనే నేను ఇదే ఫాలో అవుతున్నాను. ఏ మాత్రం వాటర్ యాడ్ చేసినా నేను ఆ టీ తాగని తెలుసా. పెళ్ళైన తర్వాతే టీ అలవాటైంది. పెళ్లికి ముందంతా కాఫీయే తాగేదాన్ని. ఇంకా సొంటి టీ విషయానికి వస్తే, పాలు బాగా మరిగిన తర్వాత ఇలా కలర్ వస్తుంది కదా, అప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని స్ట్రైన్ అవుట్ చేసేసుకోవడమే. అంతే, సొంటి టీ రెడీ అయిపోయింది. ఈ చల్లని వెదర్ లో వేడివేడిగా సొంటి టీ తాగి చూడండి. మీరు నార్మల్ టీ ఇంకా తాగరు, దీనికే ఫిదా అయిపోతారనమాట. అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.
కొన్ని బట్టలు వాష్ చేశాను, అవన్నీ ఆరేసేసిన తర్వాత ఇప్పుడు ఆరాంగా కూర్చొని టీ తాగుతున్నా. ఇంక ఇక్కడ రెడ్ మందారం వచ్చింది. అబ్బా చూడ్డానికి ఎంత బాగుందో కదా. ఈ కలర్ మందారం కోసం నేను ఎంత వెతికానో. నాకు ఇలాంటి రెడ్ కలర్ మందారం అంటే చాలా ఇష్టము. ఆ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటది. ఆ గ్రీన్ లీవ్స్ కి రెడ్ కలర్ ఫ్లవర్ భలే అనిపిస్తుంది. ఆ రెడ్ మందారం పువ్వు తీసుకొచ్చి కృష్ణయ్య దగ్గర పెట్టగానే కృష్ణయ్య చాలా కలగా అనిపించారు. నెక్స్ట్ మొన్న సంక్రాంతి తవ్వకాల్లో ఈ గ్లాస్ జార్ కూడా క్లీన్ చేసి పెట్టాను. ఫైనల్ గా ఇందులోని రైస్ ఫిల్ చేస్తున్నా. ఇది కిచెన్ లో ఒక దగ్గర ఎక్కడైనా సెట్ చేద్దాం అనుకుంటున్నాను. కిచెన్ ఆర్గనైజ్ చేయాలంటే నాకు చాలా ఇష్టము. అండ్ మెయిన్ గా గ్రీనరీతో కానీ లేకపోతే ఎనీ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ తో ఫిల్ చేయడం అంటే భలే అనిపిస్తుంది నాకు. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న వాటితోనే ఏదైనా ఆర్గనైజ్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ ఆల్రెడీ మా ఇంట్లో చాలా ఐటమ్సే ఉన్నాయి. ఇప్పుడు నేను బయట నుంచి ఏవి కొని తీసుకొచ్చి పెట్టినా సరే అది ఎక్స్ట్రా బర్డెన్, ఎక్స్ట్రా క్లీనింగ్ పని అవుతుందే తప్పించి ఇంకేం ఉండదు. అందుకనే ఉన్న వాటిల్లో ఏదో సింపుల్ గా ఇలా ఆర్గనైజ్ చేసి పెడుతున్నాను. నాకు ఇలా ఆర్గనైజ్ చేయడం కూడా నచ్చుతుంది తెలుసా. బికాస్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు విచ్చలు విడిగా ఖర్చు పెట్టేసి ఏవి పడితే అవి కొనేసి ఆర్గనైజ్ చేసేదాన్ని. కానీ ఇప్పుడు రియలైజ్ అయ్యాను, ఎంత ఆర్గనైజ్ చేసినా అవన్నీ మనమే క్లీన్ చేసుకోవాలి. అందుకనే బయట నుంచి కొనేది ఏమీ లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా సింపుల్ గా ఆర్గనైజ్ చేసుకుంటున్నా. చిన్న పిల్లలనా? నేను పెద్దదాన్నేనా? అబ్బా థ్యాంక్ యూ ఖుషి. వీడు వియాన్ ఫ్రెండ్ ఖుషి. ఆ రోజు సంక్రాంతి హాలిడేస్ కి వెళ్ళొచ్చాడనమాట. రాగానే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి పార్టీ ఇచ్చాడు. ఇంకా నాకు కూడా ఈ కిట్ క్యాట్ చాక్లెట్ పార్టీ ఇచ్చాడనమాట. సరే ఇంక ఇప్పుడైతే 7 శనివారాల వ్రతానికి సంబంధించి నైవేద్యం ప్రిపేర్ చేసుకోవడం, పూజ అదంతా ఎలా చేశాను అనేది చూపిస్తాను. ఈ రోజు నైవేద్యంగా పరవన్నం ప్రిపేర్ చేస్తున్నాను. అందుకని 1 గ్లాస్ బియ్యంలోని 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు యాడ్ చేసి ఓవరాల్ గా 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసి ఆ రైస్ మెత్తగా ఉడికేంత వరకు ఓపెన్ పాన్ లోనే కుక్ చేసుకున్నాను. ఎవరిచ్చారు ఐడియా వంట పెట్టమని? అవునా, మళ్ళీ ఆ చెక్క కూడా రాజుకున్నట్టుంది. ఏం వేశారు? ఓకే, వాడేడి వియాను? ఇంకిగోండి వియాన్ గడాల ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇక్కడ భోగి మంట వేశారు. అదే చూస్తూ ఉన్నా. అండ్ ఈ లోపు రైస్ కూడా మెత్తగా ఉడికిపోయింది. వన్స్ రైస్ ఒక 80% ఉడికిన తర్వాత అప్పుడు 1/2 లీటర్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను రెడ్ ప్యాకెట్ ఫుల్ క్రీమ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. మిల్క్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ లో ఫ్లేమ్ లో రిమైనింగ్ 20% ఆఫ్ ద రైస్ కుక్ అయినంత వరకు ఉడికించాలి. అదొక 15 to 20 minutes టైం పడుతుంది. ఈ లోపు దీపారాధన కోసం పిండి ప్రమిద తయారు చేస్తున్నాను. ఈ పిండి ప్రమిద తయారు చేసేటప్పుడు అందులో ఏమి యాడ్ చేస్తాము అండ్ ఎలా తయారు చేస్తాము, పూజా విధానం గురించి క్లియర్ గా నేను ఆల్రెడీ ద వెంకట్ ఫ్యామిలీ ఛానల్లో పోస్ట్ చేశాను. ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, ద వెంకట్ ఫ్యామిలీ కూడా మన ఛానలే. అది కంప్లీట్ గా డివోషనల్ వీడియోస్ పోస్ట్ చేద్దాం కదా అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము. అక్కడ కూడా రెగ్యులర్ గా ఈ 7 శనివారాల వ్రతం యొక్క మహిమ గురించి, ఇంకా అలానే 16 సోమవారాల వ్రతం గురించి అన్ని షేర్ చేస్తాను. ఆల్రెడీ ఆ ఛానల్లో కొన్ని మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా పరవన్నం విషయానికి వస్తే పాలల్లో అన్నం బాగా ఉడికిన తర్వాత 1/2 కప్పు బెల్లము అండ్ 1/2 కప్పు పంచదార యాడ్ చేశాను. ఇలా వద్దు అనుకుంటే ఓన్లీ బెల్లం ఆర్ ఓన్లీ పంచదారతో కూడా చేయొచ్చు. కాకపోతే ఈ రెండిటి కాంబినేషన్ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇంకా బెల్లం కొంచెం కరిగిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని అందులో యాలకుల పొడితో పాటు గీలో ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. అంతే, వేడి వేడి పరవన్నం రెడీ. జనరల్ గా పరవన్నం ఆర్ స్వీట్ పొంగల్లో ఎక్కువగా రైస్ తో పాటు పెసరపప్పు యాడ్ చేస్తూ ఉంటాం కదా. కానీ ఈసారి రైస్ తో పాటు ఇలా ఒక 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు వేసి చూడండి. చూడ్డానికే కాదు, టేస్ట్ కూడా చాలా 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 బాగుంటుంది. ఒక్కసారి ఈ రోజు నేను చెప్పిన ప్రాసెస్ లో ట్రై చేసి స్వామివారికి నైవేద్యం పెట్టి మీరు కూడా స్వీకరించండి. అప్పుడు మీకు ఆ టేస్ట్ తెలుస్తుంది. ఇందాక ముగ్గు వేయడం చూపించాను కానీ ఫైనల్ అవుట్పుట్ చూపించలేదు కదా. ఇదిగోండి, ఇదే ఫైనల్ అవుట్పుట్. ఎలా ఉందో మీరే కామెంట్స్ లో చెప్పాలి. తులసమ్మ దగ్గర మాత్రం 2 కలర్ చాక్ పీసెస్ యూజ్ చేసి ఇలా ముగ్గు వేశాను.
అలా నైవేద్యం ప్రిపేర్ చేసిన తర్వాత వెంటనే వెళ్ళి నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసి ఇప్పుడు పూజ దగ్గరకంతా అరేంజ్ చేసుకుంటున్నాను. ఈ వీడియోలో పూజ ఎలా జరిగింది అనేది జస్ట్ ర్యాండమ్ గా అలా చూపిస్తాను. చూసారు కదా, ఇలా చాలా ప్రశాంతంగా ఫస్ట్ వీక్ ఆఫ్ 7 శనివారాల వ్రతం అయితే కంప్లీట్ చేసుకున్నాను. నేను ఈ 7 శనివారాల వ్రతం చేయడం ఇది ఫస్ట్ టైం అయితే కాదు, ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చేశాను. మన పాత సబ్స్క్రైబర్స్ కి కూడా తెలిసే ఉంటుంది. బట్ పెళ్ళైన తర్వాత చేయడం ఇదే ఫస్ట్ టైం. మీరు నమ్మకంతో ఈ పూజ చేయండి, మంచి సక్సెస్ ఉంటుంది. ఇన్ కేస్ మీకు పూజ విధానం గురించి తెలుసుకోవాలంటే చెప్పండి, నేను ఇదే ఛానల్లో వీడియో పోస్ట్ చేస్తాను నెక్స్ట్ వీక్. సో పూజ అయిపోయిన తర్వాత బుజ్జుబాబుకి ఇంకా మా అత్తగారికి ఇద్దరికి డిన్నర్ పెట్టేశాను. తిన్న కాసేపటి తర్వాత మెడిసిన్ ఇస్తున్నా. ప్రెసెంట్ హీ వాజ్ డూయింగ్ ఆల్ గుడ్. స్కూల్ కి వెళ్తున్నాడు, స్లోగా వాడి హెల్త్ నార్మల్ అవుతుంది. ఆ తర్వాత ఇంకా వాడిని పడుకోబెట్టేశాను. నెక్స్ట్ ఇప్పుడైతే మా కోసం డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. మేము ఎవ్రీ సాటర్డే నైట్ టైం కంపల్సరీ టిఫినే చేస్తాము. సో ఈ రోజు నైట్ డిన్నర్ లోకి ఇడ్లీ అలాంగ్ విత్ కొత్తిమీర టొమాటో చట్నీ. మొత్తానికి చాలా సింపుల్ గా వేడివేడి ఇడ్లీతో పాటు కొత్తిమీర టొమాటో చట్నీ కూడా ప్రిపేర్ చేశాను. రెసిపీ అందరికీ తెలిసిందే కాబట్టి పర్టికులర్ గా అంటూ ఏం షేర్ చేయలేదు. యాక్చువల్ గా ఈ రోజు కేక్ కానీ లేకపోతే ఏదైనా స్వీట్ రెసిపీ ప్రిపేర్ చేద్దాం అనుకున్నా, కాకపోతే భుజ బంగారానికి బాలేదు కాబట్టి ఇంకేం చేయలేదు. ఇంతకీ స్పెషల్ ఏంటి అంటే మా 5th మంత్ వెడ్డింగ్ యానివర్సరీ అన్నమాట. అంతే కదా, 3 ఉన్నాయి. అండ్ ఇది సండే మార్నింగ్. సో అమ్మ వాళ్ళు ఆ రోజు మమ్మల్ని లంచ్ కి ఇన్వైట్ చేశారు, అందుకనే వైజాగ్ వచ్చాము. యాక్చువల్ గా పండక్కి అమ్మ వాళ్ళు మా ఇంటికి వచ్చారు కదా, కానీ కొత్త అల్లుడికి నాన్ వెజ్ వండి పెట్టాలి కదా పెద్ద పండుగ అంటే, అందుకని చెప్పేసి వాళ్ళు అదే పనిగా మమ్మల్ని సండే రమ్మన్నారు అనమాట. ఇంటికి సండే మేము వెళ్ళాం, కానీ మా హస్బెండ్ మాత్రం లంచ్ చేయలేదు. బికాజ్ ఆయన ఏదో ఫంక్షన్ ఉంటే అటెండ్ అవడానికి వెళ్ళారు. అలా ఆయన ఫంక్షన్ అటెండ్ అవడానికి వెళ్తే మేము మాత్రం ఇంట్లోనే కుక్ చేసుకొని మంచిగా లంచ్ చేసాము. నేను వెళ్ళేసరికి ఆల్మోస్ట్ వంట అంతా అత్తయ్య ప్రిపేర్ చేసింది, కాకపోతే చికెన్ ఫ్రై ఒకటే నేను వెళ్ళాక చేశాను అనమాట. సో వంట అయిన తర్వాత ఫస్ట్ బుజ్జిబాబుకి అన్నం పెట్టేశాను. అండ్ ఎవ్రీ ఇయర్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఈ ఫ్యామిలీ వాళ్ళు మాత్రం పర్టికులర్ గా సంక్రాంతి ఫెస్టివల్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. మొత్తం ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకటే ప్లేస్ లో గ్యాదర్ అయ్యి మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా వాళ్ళు కుకింగ్ అంటూ ఏం పెట్టుకోరు అనమాట. ఆ పండగ అన్ని రోజులు లేకపోతే కంప్లీట్ వీక్ నాకు కరెక్ట్ గా తెలియదు, కానీ ఐదర్ ఫుడ్ బయట నుంచి ఆర్డర్ చేసుకుంటారు, లేకపోతే ఒక కుక్ ని హైర్ చేసుకుని వాళ్ళతో కుక్ చేయించుకుంటారు. అండ్ పండుగ అయితే చాలా 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 బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. నాకు కూడా ఇలా ఒక డ్రీమ్ ఉంది, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి ఇలా సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవాలని. మరి అది ఎప్పుడు కుదురుతుందో తెలియదు. ఈ ఇయర్ మా హస్బెండ్ ని కూడా అడిగాను, అట్లీస్ట్ నా పుట్టింట్లో ఇలా చేయడానికి కుదరకపోయినా మీ సైడ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పిలిచి ఇలా సెలబ్రేట్ చేసుకుందాము అని. నెక్స్ట్ ఇయర్ కి ప్లాన్ చేద్దామన్నారు, మరి చూడాలి. ఇంకా వంట కంప్లీట్ అయిన తర్వాత మా అత్తగారికి అన్నం పెట్టేశాము. తను లంచ్ చేసిన తర్వాత అమ్మ డాబా మీద బట్టలు ఆరేయడానికి వెళ్తేను ఆవిడ కూడా వెళ్తుందనమాట. ఇక్కడికి వస్తే మా అత్తగారికి వాళ్ళ తమ్ముడిని చూడగానే ఎక్కడ లేని ఓపిక, ఎనర్జీ అన్ని వచ్చేస్తాయి. ఇంక ఇక్కడ నేనైతే గెంతుకుంటా ఆడుకుంటున్నా.
పుట్టింటికి వచ్చిన తర్వాత చిన్నపిల్లలం అయిపోతాం కదా. నాకైతే ఇలా గెంతుకొని డాన్స్ వేయడము, ఆడుకోవడం అంటే చాలా ఇష్టము. బట్ అవన్నీ అత్తారింట్లో చేయడానికి కొంచెం మొహమాటము, కొంచెం సిగ్గు, కొంచెం భయం అన్నీ ఉంటాయి కదా. కానీ పుట్టింట్లో అయితేనే ఎవరేమనుకుంటారో అనే భయం లేకుండా ఓపిక ఉన్నంత సేపు గెంతుకొని నచ్చినట్టు ఆడుకోవచ్చు. ఎవ్వరు క్వశ్చన్ చేసే వాళ్ళు కూడా ఉండరు. ఇంకా నా ఆటలు, పాటలు, డాన్స్లు అన్నీ అయిపోయాయి. మా హస్బెండ్ కూడా ఫంక్షన్ నుంచి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇప్పుడైతే మేము రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో వెళ్ళేటప్పుడు అమ్మ వాళ్ళు నాకు మొత్తం ఇంకా నాన్ వెజ్ ఏమైతే కుక్ చేశారో అవన్నీ ఇంకా నాకే ఇచ్చి పంపిస్తారు. బికాస్ మా నాన్న బాధ ఏంటంటే మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఎక్కడ వంట చేసుకొని కష్టపడిపోతానేమో అని చెప్పేసి వీలైనంత వరకు ఆ వంట పని ఏమీ లేకుండా ఉండడానికి అని చెప్పేసి వండినవన్నీ నాకు ఇచ్చే పంపిస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత నేను జస్ట్ రైస్ ఒక్కటే కుక్ చేస్తాను. రిమైనింగ్ వాళ్ళు ఇచ్చినవన్నీ సరిపోతాయి. ఇంకా మా నాన్నది ఎండ్లెస్ ప్రైజ్లెస్ లవ్ అన్నమాట. మేమంటే పిచ్చి ఇష్టము. ఎంత ఫ్రీక్వెంట్ గా కలిసినా పుట్టింటి నుంచి అత్తోరింటికి వెళ్ళేటప్పుడు మాత్రం ఎక్కడో చిన్న బాధగా ఉంటది కదా. బట్ ఏం ప్రాబ్లం లేదు. వీఆర్ జస్ట్ 15-20 minutes ఫార్ అంతే. ఐ వాజ్ రియలీ బ్లెస్డ్ అండ్ హ్యాపీ బికాస్ నేను మా పేరెంట్స్ కి పెళ్ళైన తర్వాత కూడా ఇంత దగ్గరగా ఉండగలుగుతున్నాను. దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై హస్బెండ్ సపోర్ట్. ఆయన మంచిగా అర్థం చేసుకుంటారు కాబట్టి నేను ఇంత ఫ్రీక్వెంట్ గా వెళ్ళి రాగలుగుతున్నాను. అదే అర్థం చేసుకోలేని భర్త దొరికితే గనక నేను చాలా నరకం చూసేదాన్ని. బికాస్ నాది మా ఫాదర్ ది ఎండ్లెస్ బాండింగ్. నేను మా ఫాదర్ ని చూడకుండా ఉండలేను, ఆయన కూడా నన్ను చూడకుండా ఉండలేరు. చాలా కష్టము మా ఇద్దరం దూరంగా ఉండడానికి. మా హస్బెండ్ పెళ్ళైన తర్వాత నాకు అదే చెప్పారనమాట, మీ ఇద్దరి బాండింగ్ చాలా బాగుంటది, నా వల్ల మీ ఇద్దరి బాండింగ్ లో ఎటువంటి డిస్టర్బెన్స్ రాకుండా 100% నేను మీ ఇద్దరిని అలానే చూడాలనుకుంటున్నాను అని. ఒక ఆడపిల్లగా హస్బెండ్ సైడ్ నుంచి ఇంతకన్నా ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాం. అయ్యయ్యో చాలానే మాట్లాడేశాను. సరే ఇంకా ఈ బ్లాగ్ ని ఇక్కడితో నేను చేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్.